ఏంటి మీరు చేస్తున్న పని ఏంటి? ఆగండి! ఎవ్వరు ఒక్కడు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. ఎదుగోండి నేరస్తుడు. దొంగతనాలు చేసింది, మిమ్మల్ని దోచుకుంది వీడు. బంగారు శివలింగం కోసం పూజాన్ని హత్య చేసింది వీడు. వీడు ఒట్టి మంకీ మ్యాన్ మాత్రమే కాదు, ఆ వేషంలో తిరుగుతున్న నేరస్తుడు బాషా. మంకీ మ్యాన్ వేషంలో అందరి మీద దాడి చేసేవాడు. చెప్పరా, అందరి ముందు నిజం చెప్పు. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని అందరినీ చాలా కష్టపెట్టాను. దురాశతో నేను కళ్ళు మూసిపోయి ప్రవర్తించాను. బంగారు శివలింగాన్ని దొంగతనం చేయడానికి వస్తే పూజారి అడ్డుకున్నాడు, అందుకే అతన్ని చంపేశాను. నీచుడా, పాపాత్ముడా, దుష్టుడా, నువ్వు చేసిన పని వల్ల ఈ రోజు మా చేతిలో ఒక అమ్మాయికి ప్రాణాలు పోయి ఉండేవి. వీడిని వదిలిపెట్టద్దు. వద్దు, నన్ను కొట్టద్దు. నన్ను క్షమించండి. దోచుకున్న సొమ్ముంతా తిరిగి ఇచ్చేస్తాను. నన్ను పోలీసులకు అప్పగించండి. దయచేసి పోలీసులకు అప్పగించండి ప్లీజ్. దయచేసి నన్ను పోలీసులకు అప్పగించండి. రే, నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని మంచి పని చేసావు, లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి. మీరు చేసిన మేలు మర్చిపోలేను. కానీ అర్థం కాంది ఒకటుంది. నువ్వు ధనవంతుల దగ్గర దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టావు, తర్వాత అందరినీ దోచుకున్నావు. అలా దోచుకోవాలనుకుంటే ఆ పేదవాళ్ళని షావుకారు అప్పుల నుంచి ఎందుకు కాపాడావు? ఎందుకు సాయం చేశావు ఆ స్వీట్ హోమ్ పిల్లలకి? నేనెప్పుడు ఎవరికి ఏ సాయం చేయలేదు. ఆ షావుకారు ఎవరో నాకు తెలియదు సార్. ఆ స్వీట్ హోమ్ పిల్లలు కూడా ఎవరో తెలియదు సార్. ఇవన్నీ నువ్వు చేయకపోతే మరెవరు చేశారు? చెప్పు. మంకీ మ్యాన్ వేషంలో అందరికీ సాయం చేసింది ఎవరు? చెప్పు. శివబాబు గారు, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం కమలక్క ఇవ్వగలదు. అవునండి, మీకు గుర్తుందా? ఆ రోజు మన ఇంట్లో వాళ్ళందరం ధరలు పెరిగాయని బాధపడుతున్నాం. అప్పుడే మంకీ మ్యాన్ ఊళ్ళో తిరుగుతున్నాడని మీరు చెప్పారు. ధరల పెరుగుదల చూస్తుంటే సామాన్య ప్రజలు బతకడం కూడా కష్టం అవుతుంది. అసలు ఏమేం ఖర్చులు తగ్గించుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. చూస్తుంటే ఈ మంకీ మ్యాన్ మహానుభావుడు కూడా ధరలు తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నాడు. ఈ మంకీ మ్యాన్ గురించి వచ్చిన న్యూస్ నేను ఉపయోగించుకుంటే పేదవాళ్ళకి ఎంతైనా సహాయం చేయొచ్చు కదా. ఇదే మంచి అవకాశం. ఈ ధరల పెరుగుదలతో సామాన్య మనిషి బతకడం కష్టమైపోతుంది. ఇక్కడ పేదవాళ్ళు ఎంత కష్టపడి ఎంత సంపాదించినా వాళ్ళకి ఒక్క పూట కూడా భోజనం దొరకట్లేదు. ఆ పేదవాళ్ళని అణగదొక్కుతూ ధనవంతులు ఇంకా ధనవంతులైపోతున్నారు. అందుకే నేను నిర్ణయించుకున్నాను, ఆ ధనవంతుల దురాశకి బలైన పేదవాళ్ళకి సహాయం చేయాలని. నేను చేసింది తప్పో ఒప్పో కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకు పేదవాళ్ళకి సహాయం చేయాలనుకున్నాను. వాళ్ల పరిస్థితుల్ని తట్టుకోలేక ధనవంతుల శక్తికి తల ఉంచిన వాళ్ళకి సాయం చేయాలనుకున్నాను. కానీ ఈ సమాజంలో మంచి చేయడం కూడా అంత తేలిక కాదు. మంచి పనుల వల్ల వచ్చిన పేరును వాడుకుని వీడు మంకీ మ్యాన్ వేషంలో జనాల్ని దోచుకోవడం మొదలుపెట్టాడు. ఏమండి, మీరు ఎప్పుడు చెప్తుండేవారు కదా, మనం మంచి చేయాలనుకున్నా కూడా కానీ చెడు మార్గంలో చేసే పని వల్ల వచ్చే ఫలితం చెడే అవుతుందని.
చాలా తప్పులు చేశాను. దొంగతనాలు చేశాను. మంకీ మ్యాన్ వేషంలో చేసింది నేనే కదా. మీరు జనాలకిచ్చిన మాట నిలబెట్టుకోండి. శివా, ఏం చేస్తున్నావు నువ్వు? నా డ్యూటీ నేను చేస్తున్నానమ్మా. ఆగండి శివ గారు, మీరు తనని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఏ మీకిచ్చిన మాట ప్రకారం నేను నా వాగ్దానం నిలబెట్టుకున్నాను. ఇప్పటి వరకు మీరందరూ అతన్ని కఠినంగా శిక్షించాలన్నారు కదా. నిజమే, మేము ఆవేశంలో కళ్ళు మూసుకుని ప్రవర్తించాం. మేము మంచికి చెడుకి మధ్య తేడాను తెలుసుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మాకు తేడా ఏంటో తెలిసింది. దయచేసి మమ్మల్ని క్షమించండి కమల గారు. మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నీ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మా అందరి కోసం ఎన్నో పనులు చేశావే. మేం మాత్రం నిన్ను నీ కుటుంబంలో వాళ్ళని కూడా అవమానించాం. మమ్మల్ని క్షమించమ్మా, మేము తప్పు చేశాం. చూడండి, మీరు అలా అనకండి. మీ అందరి మీద నాకు ఎలాంటి కోపం లేదు. నీకు ఎవరి మీద కోపం ఉన్నా లేకపోయినా చట్ట వ్యతిరేక పనులు చేసినందుకు చట్టం నిన్ను క్షమించదు. నేను నిన్ను అరెస్ట్ చేయక తప్పడం లేదు. లేదు, తనని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. మీ దగ్గర కమల్ గారికి వ్యతిరేకంగా ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకుండా, వారెంట్ లేకుండా మీరు అరెస్ట్ చేయడం కుదరదు శివ గారు. ఇక్కడ ఎవరూ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పరు. శివగారు, ఈ ఒక్కసారి క్షమించండి. దయచేసి కమలను విడిచిపెట్టండి. శివగారు, మీరే ఎన్నోసార్లు చెప్పారు కదా దేనికైనా సాక్ష్యాలు కావాలని. సాక్ష్యాలు లేకుండా చట్ట వ్యతిరేకంగా కమలని ఎలా అరెస్ట్ చేస్తారు చెప్పండి? శివ, మా అభిప్రాయం కూడా అదే. చూడు, కమలకి వ్యతిరేకంగా నీ దగ్గర ఎలాంటి సాక్ష్యమూ లేదు, ఎలాంటి ఆధారాలు లేవు. పైగా తను చేసినవన్నీ మంచి పనులే కదా. చూడు, న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదు. నీ పరువే పోతుంది. జనాల కోపాన్ని నువ్వు మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మాట విను బాబు, తన్ని విడిచిపెట్టరా. నిన్ను అరెస్ట్ చేయాలనుకున్నా కూడా నేను అరెస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా దగ్గర నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యం లేదు. అందుకే వదిలేస్తున్నాను. పద, మా ఇంటికి వెళ్దాం పద. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అమ్మా, నా హీరో మంచి మంకీ మ్యాన్ మీరే కదూ? వావ్, మీరు సూపర్ మ్యాన్ కన్నా గ్రేట్. మీరు హీరో అంతే కదా నాన్నమ్మ? లేదన్నో, వీళ్ళందరే నిజమైన హీరోలు. వీళ్ళందరూ గనక లేకపోతే మీ మమ్మీ ఈరోజు ఏమీ చేయలేకపోయేది. అత్తయ్య, నన్ను క్షమించండి. ఈరోజు మీ అందరూ గనక నన్ను కాపాడకపోయింటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. తప్పు నేను చేస్తే మీరందరూ శిక్ష అనుభవించారు. ఒక పోలీస్ ఆఫీసర్కి భార్యనయ్యుండి నేను కొంచెం కూడా ఆలోచించలేదు.
చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోవడం తప్పు అనుకోలేదు. నేను చేసిన పని వల్లే శివగారు అందరి ముందు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నన్ను శివగారు క్షమించినా సరే నన్ను నేను మాత్రం ఎప్పటికీ క్షమించుకోలేదు. కమలా, జరిగింది పొరపాటే కావచ్చు. నువ్వు నీ తప్పేంటో తెలుసుకున్నా. అందుకు నేను చూసి గర్వపడుతున్నానమ్మా. అంతకన్నా మేమందరం ఆనందించే విషయం ఇంకోటి ఉందమ్మా. నువ్వు క్షేమంగా ఉన్నావు. ప్రజలు నీ మంచితనాన్ని గుర్తించారు. కమల, నీ మీద మాకెలాంటి కోపం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. మన ఊరికి ఈ రోజు నుంచి ఆ మంకీ మ్యాన్ నుంచి శాశ్వతంగా విముక్తి. శభాష్. నిజమేనమ్మా, మంచి చేస్తే మంచే జరుగుతుంది. నేను మంకీ మ్యాన్కి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించాలి. దానికోసం నాకు మీ సహాయం కావాలి. మీరేం భయపడకండి. ధైర్యంగా ఆ కమల శివాజీ మీద కంప్లైంట్ రాసివ్వండి. తను నా భార్య అయినా సరే, నా భార్య ఇలా చట్ట వ్యతిరేక పనులు చేస్తే చూస్తూ ఊరుకోను. మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఎలా రాసిమ్మంటారు? నేను తన మొహమే చూడలేదు కదా. మా మీద దాడి చేసింది తనేనని ఎలా చెప్పగలం? నిజమేనండి. మేమెవరం తన మొహం చూడకుండా తన మీద కంప్లైంట్ ఎలా ఇవ్వమంటారు? మీరిలా మా చేత బలవంతంగా కంప్లైంట్ తీసుకోలేరు. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నాకు తెలుసు మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు. భయం. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మీరు ఎన్నేళ్లు దాచుకున్న బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చేస్తుందని, కమలతో పాటు మీరు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుందని. రైట్? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. షట్ అప్ యువర్ మౌత్. అయినా మొదటి తప్పు చేసింది మీరు. ఎంతో మంది అమాయక ప్రజల నుంచి తప్పుడు కాగితాల మీద సంతకాలు తీసుకుని వాళ్ళ రక్తాన్ని పీల్చేశారు. మీలాంటి వాళ్ళు ఉండటం వల్లనే నేరాలు జరిగిన వాటి గురించి కంప్లైంట్లు ఉండవు. ఈరోజు మీకు ఈ పరిస్థితి రావటం మంచిదే. మీరు దీనికి అర్హులే. కమల ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఒకసారి మనం ఫోన్ చేసి చూద్దాం. శివ, బాబు శివ, మీరింకా నిద్రపోలేదా? బాబు నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అమ్మా మీనాక్షి, నువ్వు వెంటనే వెళ్ళి శివ కోసం భోజనం వడ్డించు. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. చూడు శివ, కమల చేసిన పని తప్పే అయి ఉండొచ్చు. కానీ తన ఉద్దేశం మంచిదే కదా. అంతేకాకుండా ప్రజలందరికీ తను మంచి చేసింది. నువ్వు తన్ని క్షమించొచ్చు కదరా. మీరు చెప్పిన కారణాల వల్ల నా మనసు మారొచ్చు, కానీ నా ఆలోచన మారదు. ఒక పోలీస్ ఆఫీసర్ భార్య అయింది కూడా తను ఇలాంటి తప్పు చేసిందంటే, అంటే తన భర్త మీద, అతని వృత్తి మీద తనకి గౌరవం లేనట్టే. తనకి వ్యతిరేకంగా నా దగ్గర సాక్ష్యం ఉండకపోవచ్చు, కానీ అంత మాత్రం చేత తను నిర్దోషి కాదు. ఏమండి, నాకు నా మీద కన్నా మీ మీదే నమ్మకం ఎక్కువ. నాకు తెలుసు నేను చేసిన తప్పులకి క్షమాపణ కాదు, శిక్షే పడుతుందని. మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను అనుభవిస్తాను. నేను చాలా పెద్ద తప్పు చేశానండి.
తప్పు నీ ఒక్కదాందేం కాదు కమల, నాది కూడా. ఒక మంచి భర్తగా నేను నిరూపించుకోలేదు. నీ మనసులో నా మీద నమ్మకం కలిగించలేకపోయాను. అందుకే నువ్వు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నా నుంచి ఏదో తప్పు జరిగింది, అందుకే నువ్వు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నావు. నా పరువు, మన పిల్లలు, చివరికి మన ప్రేమను కూడా పణంగా పెట్టావు. నువ్వు తప్పు చేయలేదు కమల, తప్పంతా నాది. శిక్ష కూడా నేనే అనుభవిస్తాను. మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. రానివ్వండి, నేను నాన్నని బాగా కొడతాను. మిమ్మల్ని ఏడిపించారు కదూ, ఎప్పుడు చూసినా పని ఉందని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈసారి వచ్చినప్పుడు నేను బండి తాళాలు దాచిపెట్టేస్తాను. అప్పుడు మిమ్మల్ని వదిలి నాన్న ఎక్కడికి వెళ్ళరు. అరే శివ, ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? అడిగేది నిన్నే. శివా, ఈ వేళ కూడా చెప్పా పెట్టుకున్న అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? ఒంటి గంట అయింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? నా మీద ఇంకా ఆయనకి కోపం తగ్గినట్టుగా లేదు. భగవంతుడా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఫోనే లిఫ్ట్ చేయటం లేదు కదా. వీడు ఎక్కడికి వెళ్ళుంటాడు? అయినా అంత కోపం ఎందుకు? ఏంటి, అన్నయ్య పోలీస్ స్టేషన్ కూడా రాలేదా? సరే, బాగా పొద్దుపోయింది. ఇంతవరకు శివ ఎక్కడున్నాడో ఏంటో తెలీదు. కౌసల్య, నువ్వేం టెన్షన్ పడకు, వచ్చేస్తాడులే. నాకు తెలిసి అన్నయ్య ఈ చుట్టుపక్కలే ఉంటాడు. మేము వెళ్ళి చూసొస్తాం. సార్ని నేను ఇందాక ఎల్బీ నగర్లో చూశానండి. ఎల్బీ నగరా? నేను కొంపలంటుకుని అక్కడ బస్ స్టాప్ ఉంది. ట్రావెల్స్ బస్సులు అన్ని ఆ రూట్ నుంచి సిటీ దాడతాయి. మీరు ఖచ్చితంగా అన్నయ్య అక్కడే చూసారా? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. నేను ఆయనకి సెల్యూట్ చేశాను, కానీ ఆయన ఏం పట్టించుకోలేదు. అదిగో శివ అక్కడున్నాడు, శివ అక్కడున్నాడు.
తమ్ముడు పద ఇంటికి వెళ్దాం, పద. స్వామి పద తమ్ముడు.